ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ డ్రా. ఆర్డర్ ఆఫ్ డ్రాలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటోది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డ్రా, అంటే ఆర్డర్ ఆఫ్ డ్రా వల్ల ఏం ప్రయోజనం. రెండవది ట్యూబ్స్ ఆర్డర్. ట్యూబ్స్ ఆర్డర్లో పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి. అందులో మొదటి పాయింట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డ్రా. దీనివల్ల ప్రయోజనం ఏమి అనేది చూద్దాం. ప్రివెంట్స్ క్రాస్ కంటామినేషన్, అంటే శాంపిల్ కంటామినేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఒక్కొక్క రకమైన ట్యూబ్లో ఒక్కొక్క ఎడిటివ్స్ ఉంటాయి. ఒక ట్యూబ్లో ఉన్న ఎడిటివ్ ఇంకో ట్యూబ్లో కానీ మారేదంటే అది శాంపిల్ కంటామినేట్ అవ్వడానికి దారితీస్తుంది. దీనిలో ఇంకో పాయింట్ ఏంటంటే గివ్స్ యాక్యురేట్ టెస్ట్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కలర్ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటే దీనిలో ఈడిటిఏ అనే ఎడిటివ్ ఉంటుంది. ఈ ఈడిటిఏ అనేది కాలుష్యం మీద ప్రభావితం చూపిస్తుంది. దీనివల్ల కాలుష్యం రిజల్ట్ అనేది తగ్గొచ్చు, పెరగచ్చు. దీనిలో థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్స్ పేషెంట్ సేఫ్టీ. ఒకవేళ రిజల్ట్ అనేది రాంగ్ వస్తే డయాగ్నోసిస్ మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల పేషెంట్ సేఫ్టీ మిస్ అవుతారు. దానివల్ల డయాగ్నోస్టిక్కి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ శాంపిల్ క్వాలిటీ. ఈ ఆర్డర్ ఆఫ్ డ్రాలో శాంపిల్ క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ అవుతుంది, అంటే లైజ్ అవ్వకుండా, క్లాట్ అవ్వకుండా చూసుకుంటుంది. దీనివల్ల యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. టెస్ట్కి కూడా ఏ ఇబ్బంది కూడా రాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టాండర్డ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్. దీనివల్ల ఒక డయాగ్నోసిస్ట్ కానీ ల్యాబ్లో కానీ ఒక ప్రొఫెషనల్గా చూపిస్తుంది.